భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం. మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలు భావ ప్రకటనలు అంతస్తులను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ జనిక భేదాలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో శాంతి నెలకొల్పుతున్నాయి. రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అహింసలకు మూల సూత్రాలుగా బోధించిన మహాత్ముడిగా మనుషులంతా ఒకటే రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి భావంతో చేస్తానని ప్రమాణం చేస్తున్నా. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, జై కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిజామాబాద్ నగరంలోని 23వ డివిజన్లో మనకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని 23వ డివిజన్లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు గారి నాయకత్వాన మనకు ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి సత్యనారాయణ గౌడ్ గారి సూచనల మేరకు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, వివిధ డివిజన్లకు సంబంధించినటువంటి స్నేహితులు, ముఖ్యంగా 23వ డివిజన్కు సంబంధించినటువంటి సాయిరెడ్డి గారు, టౌన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి గారు, వీరందరూ కలిసి ఇంటింటా భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క పాంప్లెంట్ను ఇంటింటికి చేర్పించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి మాట మొట్టమొదట బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రమాణం చేసి ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీని మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి బాపు గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రమాణం చేసి ఇక్కడి నుంచి మనం అందరం బయలుదేరుతూ ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ప్రతి ఇంటికి ఈ రాజ్యాంగం యొక్క విలువలు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేటువంటి విషయం మనం ఈరోజు ప్రమాణం చేశాం. ఆ ప్రమాణపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ డివిజన్కు సంబంధించినటువంటి నాయకులు, వివిధ డివిజన్లకు సంబంధించినటువంటి మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ మేమంతా ఏకమై ఇవాళ నుండి 11వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలో జరుపుతూ ఉన్నాం. దానికి కోఆర్డినేటర్గా సత్యనారాయణ గౌడ్ గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కేశవ్ వేణు గారి నాయకత్వాన మేమంతా ఇక్కడ పనిచేయడానికి ప్రమాణం చేశాం. కాబట్టి మనమందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రక్షణను మనం కాపాడుతామనేటువంటి విషయాన్ని
ప్రతి ఇంటికి తెలియజేసే బాధ్యతను తీసుకొని ఇక్కడ నుండి జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్. జై సంవిధాన్. జై సంవిధాన్ ఈ కార్యక్రమం ఏఐసిసి పిలుపు మేరకు భారత జోడోలో ఆనాడు రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య విలువల కొరకు ఏ యాత్ర చేశారో ఆ యాత్ర దేశవ్యాప్తంగా కశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసిన దాని స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణలో అదే ప్రకారంగా ఈ జై బాపు జై సంవిధాన్ మన బాపు గారి జై భీమ్ గారి కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 2 నుంచి 11 వరకు ఈ ఇంటింటికి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజామాబాద్ పట్టణ కేశవ్ వేణుగారి వారి ఆధ్వర్యంలో ఈ 23వ వార్డులో ఈరోజు మేము అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము ఇంటింటికి పాదయాత్రను స్టార్ట్ చేస్తున్న ఈ శుభ సందర్భంలో అందరికీ పెద్దలకు వేదిక ఈ కార్యక్రమాలకు వచ్చిన అందరి పెద్దలకు నమస్కరిస్తున్నాం. పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే పెద్దలు షబీర్ అలీ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మా ఇన్ఛార్జు సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే నా తోటి మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి ఈరోజు నిజామాబాద్ నగరంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం మొదలు కాబడుతుంది. ఈరోజు నిజామాబాద్ నగరంలో పలు చోట్ల ఇదే టైంకు 4-5 చోట్ల 4 డివిజన్లలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేము 23వ డివిజన్లో అంతరెడ్డి విజయ్ గారు, అలాగే సంపత్ గారు, సాయిరెడ్డి గారు, పోల ఉషా గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే బీజేపీ పాలిస్తున్న మన భారతదేశంలో బాపు గారిని అలాగే సంవిధాన్ని పూర్తిగా మనకు లేకుండా భావితరాల వారి గురించి తెలియకుండా రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ మనం బాపు గారి ఆవశ్యకతను ఆయన జీవిత చరిత్రను రాబోయే రోజుల్లో ప్రజలకు తెలియజేసే విధంగా, అలాగే మన రాజ్యాంగాన్ని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారో దాన్ని కాపాడుకునే విధంగా మేము ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మేము చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ నగరంలోని 23 డివిజన్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కోఆర్డినేటర్
తాహిర్ బిన్ హమ్దాన్ గారు, నగర సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు నుడా చైర్మన్ కేశవ్ వేణు గారు, మరియు ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మరియు ఇక్కడ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సంపత్ సారెడ్డి గారు, ఎక్స్ మేయర్ శ్రీశైలం ఆకుల శ్రీశైలం గారు, పోర్ల ఉషా గారు, అమరాజు తదితరులు ఇక్కడ పాల్గొని రూపేష్ డివిజన్ 23 డివిజన్ రూపేష్ ఇక్కడ ప్రోగ్రాం జై బాబు జై సంవిధాన్ అనగా మన రాజ్యాంగం గాంధీ గారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని దాన్ని జరగకుండా ఎలాంటి దాన్ని మొత్తం తీసేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని కాదనకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రాంని ప్రతి ఒక్క డివిజన్లో ఇంటింటికి తీసుకెళ్ళి దాని గురించి చెప్పి వివరించి జై బాబు జై భీమ్ కాంగ్రెస్ పార్టీ గత భారతదేశం ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు మరియు అంబేద్కర్ ఉన్నారు. దాన్ని మొత్తానికి నిర్వీణం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీన్ని ఖండించి ప్రతి ఒక్కటి ఈ సమస్యను ఇంటింటికి తీసుకెళ్ళి కృషి చేయాలని కోరుతున్నాం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్. బాపు జై సంవిధాన్ జై భీమ్ జై సంవిధాన్. ఈరోజు మా 23వ డివిజన్లో మా అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మాజీ కార్పొరేటర్ మా పెద్ద మనిషి సాయిరెడ్డి గారి తాతగారి ఆధ్వర్యంలో మా యొక్క సాయిరెడ్డి గారు మా యొక్క డివిజన్ సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, పెద్దలకు కేశవ్ అన్న గారికి, రత్నాకర్ అన్న గారికి, మరియు మా అధ్యక్షులు పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి వారి దిశానిర్దేశంలో ఇట్లనే కంటిన్యూగా కొనసాగిస్తూ రేపు 24వ డివిజన్లో విజయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరము ఉమ్మడిగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ని తీసేసి మత కలహాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. దీన్ని అందరూ ప్లీజ్ గుర్తించి మాకు ఎటువంటి మత కలహాలు అవసరం లేదు. మేమందరం సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఓల ధర్మాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఉంటాము. కాబట్టి అందరూ ప్లీజ్ గమనించండి. మేము తీసుకుపోయేది ప్రతి ఉద్యమాన్ని మీరు గమనించండి, మేము చేసే కార్యక్రమాన్ని గమనించండి. జై బాపు జై సంవిధాన్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్, కాంగ్రెస్.